శ్రీవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరి మాత దైవమందస్సు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశం దేవుడు తన రక్షణ ప్రణాళికలో మరీ తల్లికి ఇచ్చిన ప్రాధాన్యత. సృష్టి ఆరంభంలోనే భగవంతుడు ప్రకటించిన తొలి రక్షణ ప్రణాళికలో లోకరక్షకునితో పాటుగా ఆయనకి జన్మనిచ్చిన మరీ తల్లికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. పాపానికి కారణమైన సర్పరూపంలో ఉన్న సైతానును ఆయన శపించేటప్పుడు, ఇదిగో స్త్రీకిని నీకును నిరంతర ఆమె సంతానానికి నీ సంతానానికి నిరంతర వైరం కలుగును, ఆమె సంతానం నీ శిరస్సును అనగదొక్కునని దేవుడు ప్రకటించడం ద్వారా దేవుడు తిరుసభకు ఆరంభంలోనే అంకురార్పణ చేస్తూ ఉన్నారు. కాబట్టి తిరుసభ అనేది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆరంభమైందని అనుకుంటూ ఉన్నాం. అది ప్రత్యక్షంగా మనకి కనపడుతూ ఉన్నది. కానీ పరోక్షంగా దేవుడు ఆనాడే మరీ తల్లి సంతానం అని చెప్పడం ద్వారా పునాదులు వేస్తూ ఉన్నారు. దీని ద్వారా సాతాను జయించగల సంతానానికి ఆమె జన్మనివ్వబోతున్నదని, తద్వారా ఆ సంతానం ద్వారా వృద్ధి చెందినటువంటి యాజకులు కానీ, లేకపోతే ఆ సంతానం ద్వారా వృద్ధి చెందినటువంటి క్రీస్తు యొక్క సహోదరులు కానీ తిరుసభలో బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాన్ని నెరవేరుస్తూ తిరుసభ యొక్క ఆధిపత్యాన్ని, తిరుసభ యొక్క వ్యాప్తిని, తిరుసభ ద్వారా వచ్చేటువంటి రక్షణని ఈ లోకానికి వ్యాప్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, సిద్ధపడుతూ ఉన్నారు, లేదా ఇప్పుడు ఆ పని చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ ఆరంభంలోనే భగవంతుని యొక్క ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆమెను ఆరంభంలోనే ప్రకటించడం ద్వారా దానిని ప్రత్యక్షపరుస్తూ నూతనీకరిస్తూ మరొకసారి దేవదూత వర్తమానంలో అనుగ్రహ పరిపూర్ణురాల అనేటువంటి మాట ద్వారా ఆమె నిరంతరం ఏ క్షణంలో అయితే భగవంతుని యొక్క మనసులో స్థానాన్ని ఏర్పరచుకుందో లేదా మనసులో జన్మించిందో ఆ క్షణాన్నించి ఆయన అనుగ్రహాలతో వర్ధిల్లుతూ ప్రత్యక్ష రూపంగా ఈ నజరేతులో ఆమె దేవదూత వర్తమానం ద్వారా మనందరికీ ప్రత్యక్షమవుతూ ఉన్నారు. తద్వారా ఆమె దేవుని రక్షణ ప్రణాళికలో ఒక కేంద్ర బిందువు అవుతూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు రక్షణ చరిత్ర ఆమెతోనే ఉన్నది. ఆమె లేకుండా యేసుక్రీస్తు లోకానికి రాలేదు కదా. కాబట్టి తన కుమారుడు ఈ లోకానికి రావడానికి కారకురాలైనటువంటి ఆమెను దేవుడు సృష్టిలోనే ఎన్నిక చేసి ప్రకటించడం ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్షణను పరోక్షంగా లేదా రక్షణ చరిత్రను పరోక్షంగా దేవుడు సృష్టి ఆరంభంలోనే నిర్ణయించి ప్రకటిస్తూ ఉన్నాడు. దానిని కాలాలు మారే కొద్దీ, యుగాలు మారే కొద్దీ అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా దాన్ని నూతనీకరిస్తూ దాన్ని మరొకసారి ఈ లోకానికి మనుషుల యొక్క మనసుల్లో స్థిరపరుస్తూ దేవుడు తన కాలాన్ని ఈ లోకంలో కొనసాగించారు. తన దూతను ఆమె దగ్గరికి పంపించే వరకు కూడాను. యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యక్రమాన్ని లోతుగా మనం పరిశీలన చేస్తే ఆయన జీవితంలో మరి ముఖ్యంగా ఆయన శ్రమల మరణ పునరుత్థానంలో ఆయన వెన్నంటి ఉండి మనందరికీ విశ్వాస జీవితంలో ఆదర్శంగా మరీ తల్లి నిలబడుతూ ఉన్నది. కాబట్టి స్త్రీ సంతానం ఆమె నీ సంతానం అని దేవుడు సాతాన్ని ప్రస్తావించడం ద్వారా సాతాను మీద విజయాన్ని సాధించడం అనేది అంత సులభమైనటువంటి విషయమా కాదు అనేటువంటిది ఆనాడు తన మాట ద్వారా దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. కాబట్టి సాతాను మీద విజయాన్ని సాధించాలంటే యేసుక్రీస్తు యొక్క శ్రమలలో ఆయనకి ఆమె తోడుగా ఉండాలి. అందుకని తల్లిగా ఆమె తన బాధ్యత నెరవేరుస్తూ ఆయన శ్రమలలో మరణంలో ఆయనకు తోడుగా ఉండి దేవుడు చెప్పినటువంటి ఆమె సంతానం నీ శిరస్సును అనగదొరుక్కును అనేటువంటి మాటని కలవరిగిరి మీద ఆమె నిజం చేస్తూ ఉన్నారు. దేవుని కుమారుని ఈ లోకానికి తీసుకురావడానికి ఇతను ఆమెను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. దేవునిలో పరిపూర్ణమైన విశ్వాసం గల వ్యక్తిగా ఆమె కుమారుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రేమించమని మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుని ప్రేమించకుండా, యేసుక్రీస్తుని విశ్వసించకుండా దేవుని రక్షణ అనేది మనకి ఎప్పుడు కూడా దొరకదు. పౌలు గారు చెప్తూ ఉన్నట్టుగా ఆయనలో మాత్రమే రక్షణ ఉన్నది. ప్రతి మోకాలు కూడా ఆయనకి నమస్కరించాలి, వంగి నమస్కరించాలి. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏ నామమున కూడా మరి ఎక్కడా కూడా రక్షణ లేదని స్పష్టంగా పౌలు గారు చెప్తూ ఉన్నారు. అందుచేత ఆ రక్షణను మనం పొందాలి, ఆమె సంతానంగా మనం వృద్ధి చెందాలి అనేటువంటి సంకల్పంతోనే ఆమె ఆయన చెప్పినట్లుగా చేయండి అనేటువంటి మాట ద్వారా ఆయన అనుసరించమని, ఆయన మాటను జవదాటకుండా నడవమని మనలో ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నది. ఇది పాత నిబంధనలో చాలా విషయాలు మరీ తల్లిని గురించి, మరీ తల్లి యొక్క ఔన్నత్యాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి దేవుడు అనేక విషయాలను తెలియజేసిన
అవన్నీ కూడా మనం ధ్యానించుకుంటే చాలా సమయం కాలాతీతం అవుతుంది. కాబట్టి క్షుణ్ణంగా రక్షణ చరిత్రలో దేవుడు మరీ తల్లికి ఇచ్చిన ప్రాధాన్యతను కొన్ని ఘట్టాల ద్వారా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇక నూతన నిబంధన విషయానికి వచ్చేటప్పటికి మరీ తల్లి పాత్ర పాత నిబంధనలో సర్వోన్నతిని ప్రకటన ద్వారా ప్రవక్తల ప్రవచన ద్వారా పేర్కొనబడిన మరీ తల్లి నూతన నిబంధనలో పూర్తి వెలుగుతో ప్రత్యక్షం అవుతున్నది. ఆమెకు సంబంధించినటువంటి పరోక్ష సంకేతాలనే దేవుడు పాత నిబంధనలో ఇస్తూ ఉన్నాడు. ప్రత్యక్షమైనటువంటి ఆమె ఉనికి లేకపోతే ప్రత్యక్షంగా ఆమెకు సంబంధించిన వెలుగు అనేది మనం నూతన నిబంధనలోనే చూస్తూ ఉన్నాం. మంగళవార్త సమయంలో దేవుని వర్తమానంలో నజరేతు నగరానికి వచ్చిన గాబ్రియేలు దేవత దేవుని కుమారుని తల్లిగా ఉండమని శిరస్సు వంచి మరీ తల్లిని అడుగుచూ ఉన్నది. ఇక్కడ మరీ తల్లిని దేవదూత ఉన్నపళంగా పేరు పెట్టి సంబోధించడంలా అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారని సంబోధిస్తూ ఉన్నది. మరి ఇదే దేవదూత మరీ తల్లి దగ్గరికి రావడానికి ముందు 6 మాసాలకు ముందు మరొక వ్యక్తి దగ్గరికి పంపించబడ్డారని లోకాసు వార్తలు మనం వింటూ ఉన్నాం కదా. లోకాసు వార్తలో మరీ తల్లి దగ్గరికి దేవదూత వచ్చిన సన్నివేశాన్ని మనం పరిశీలన చేస్తే తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరానికి పంపించాడని, ఆ దేవదూత దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక ఎద్దకు పంపించబడ్డాడని, ఆమె నామధేయం మరియమ్మని మనం వింటూ ఉన్నాం. తదుపరి 6వ మాసంలో మరి 6 మాసాలకు ముందు ఇదే దేవదూత వేరొక వ్యక్తి దగ్గర పంపించబడ్డారు కదా. ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి పంపించబడిన బప్తిస్త యోహానికి జన్మనిచ్చినటువంటి తండ్రి జకర్యా దగ్గరికి పంపించబడ్డారు. జకర్యాకి దేవదూత దేవాలయంలో అతి పవిత్రమైన స్థలంలో దర్శనం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. కానీ మరీ తల్లి దేవాలయంలో దేవదూత దర్శనం పొందలేదే, ఆమె ఇంటిలోనే పొందింది. ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటుందో అదే అతి పవిత్రమైన స్థలం. జకర్యాకి అతి పవిత్రమైన స్థలంలో దేవదూత దర్శనం ఇస్తూ ఉన్నది, కానీ మరీ తల్లికి మాత్రం ఆమె ఇంటిలోనే దర్శనం ఇస్తూ ఉన్నది. కారణం ఇందాక మనం విన్నట్లుగా మరీ తల్లి ఎక్కడ ఉంటుందో అదే అతి పవిత్రమైన స్థలం. కాబట్టి అక్కడ అతి పవిత్రమైన స్థలంలో జకర్యాకి దర్శనం ఇచ్చినటువంటి దేవదూత జకర్యా అని ఆయన పేరు పెట్టి సంబోధిస్తూ ఉన్నది. జకర్యా అని పేరు పెట్టి సంబోధిస్తూ నీ ప్రార్థన ఆలకించబడింది అని చెప్తూ ఉన్నది. నీ ప్రార్థన ఆలకించబడింది. ఆయన తన జీవితకాలం తన వివాహమైన దగ్గర నుంచి కూడా సంతానం కోసం దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కడు వృద్ధుడు. ఆయన చెప్పినట్లుగా ఇదిగో నీ భార్య ఎలిసబెత్తెము నీకు గర్భం ధరించి కుమారుని కనబోతూ ఉన్నది అని ఆయన గురించి నువ్వు ఆనందిస్తావని చెప్పినప్పుడు జకర్యా అని చెప్తూ ఉన్నాడు, నేనా కడు వృద్ధుడను, నా భార్య వృద్ధురాలు, ఇది ఎలా జరుగుతుందని. కాబట్టి సంతానం కోసం జకర్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ మరీ తల్లి ఆమె కౌమార దశలో ఉన్నటువంటి ఒక బాలికని మనం విన్నాం కదా. మరి సంతానం కోసం ఆమె ప్రార్థన చేయటంలా దేవునితో ఉన్న సంబంధాన్ని మరింతగా దృఢపరచుకోవడానికి ఆమె ప్రార్థనా జీవితంలో ఎప్పుడు కూడా నిరంతరం గడుపుతూ ఉన్నది. అందుచేత ఆమె దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క సాక్షాత్కారాన్ని పొందవలసిన అవసరం లేదు. ఆమె దేవాలయం. ఆ దేవాలయంలోనే దేవుడు నివసించడానికి రాబోతూ ఉన్నాడు. మనమందరం ఈ గుళ్ళు గోపురాలు కడుతూ ఉన్నాం, దానిని అభిషేకిస్తూ ఉన్నాం. ఆ గుడిని గోపురాన్ని అభిషేకించి పీఠాధిపతుల ద్వారా లేకపోతే గురువుల ద్వారా అభిషేకించి, దేవుడా ఈ గుడి నీ కోసం కట్టామయ్యా, నువ్వు ఈ గుళ్ళో నువ్వు ఉండు, మేము వస్తాం నీ దగ్గరికి, మా విన్నపాలను నువ్వు ఆలకించు అని ఆయన్ని వేడుకుంటూ ఉన్నాం. కానీ మరీ తల్లి ఈ విషయానికి వచ్చేటప్పుడు అది కాదు కదా. రెండోది మనం మన శరీరం కూడా దేహం కూడా దేవుని ఆలయమే కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం వింటూ ఉన్నాం, దేహం అని నీ శరీరం దేహం పరిశుద్ధాత్మక నిలయం, దేహం అనేటువంటి ఆలయంలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో వింటూ ఉన్నామే. ఈ దేహాన్ని కూడా మనం ఒక విధంగా చెప్పాలంటే, ఒక విధంగా కాదు నిజంగానే దానిని దేవునికి అభిషేకం చేస్తూ ఉన్నాం. ఈ అభిషేకం ఎప్పుడది? జ్ఞానస్నాన సమయంలో గురువు మనల్ని ఆత్మతోనూ నీటితోనూ కడుగుతూ ఉన్నాడు. కడిగిన తర్వాత కృష్ణా తైలంతో అభిషేకం చేస్తూ ఉన్నాడు. ఆ అభిషేకం ద్వారా మనమందరం దేవుని సజీవ ఆలయాలుగా రూపాంతరం చెందుతూ ఉన్నాం. కాబట్టి అప్పటి నుంచి దేవుని ఆత్మ మనలో నివసించడానికి అనువైనటువంటి పరిస్థితిని మనం కల్పిస్తూ ఉన్నాం. మనలో నివసించమని దేవుని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాం. దేవునికి ప్రత్యక్ష రూపాలుగా సజీవ రూపాలుగా ఉండటానికి మన దేహం ఒక సజీవ ఆలయంగా ఉండే విధంగా దానిని మనం గురువు చేత అభిషేకించుకుంటూ ఉన్నాం. కానీ మరీ తల్లి జీవితం లేదా మరీ తల్లి యొక్క శరీరాన్ని అభిషేకించవలసిన అవసరం లేదే. ఎందుకంటే ఆమె సృష్టి ఆరంభంలోనే
దేవుని చేత నిర్మించుకోబడినటువంటి ఒక ఆలయం. ఈ ఆలయంలోకి లేకపోతే ఈ పవిత్రమైనటువంటి మందిరంలోకి దేవుడు ఏ క్షణంలోనైనా రావచ్చు, ఏ క్షణంలోనైనా నివాసం ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు ఆయనతోనే ఉన్నారు కాబట్టి అది పవిత్రమైనటువంటి ఆలయం. అందుచేత దేవుని యొక్క సాక్షాత్కారాన్ని పొందటానికి ఆమె అతి పవిత్రమైన స్థలంలో జకర్యా ఉండనట్లుగా ఉండవలసిన అవసరం లేదు కదా ఆమెకి. జకర్యాకి మాత్రమే అతి పవిత్రమైన స్థలంలో దేవదూత కనిపించింది. రెండవది, జకర్యాని దేవదూత పేరు పెట్టి సంబోధించింది. కానీ ఇక్కడ మరీ తల్లిని పేరు పెట్టి సంబోధించడానికి సాహసించడం వల్ల, ఎందుకంటే దేవుని తల్లి కాబోతూ ఉన్నాను, దేవుని తల్లి, పవిత్రమైనటువంటి ఆలయం ఆవిడ్ని దేవదూత పేరు పెట్టి సంబోధించడానికి సాహసించడంలా ఇప్పటివరకు మనం మరీమాత దైవమందస్సు అనే కార్యక్రమంలో మరీ తల్లికి దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఇచ్చినటువంటి ప్రాధాన్యతను ధ్యానించుకున్నాం. చిన్న విరామం తర్వాత ఇదే విషయాన్ని ధ్యానించడానికి మనం తిరిగి వద్దాం.